హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కింద కామెంట్ చేయండి. మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు నేను ఎంతో అద్భుతంగా ఉండే మటన్ బిర్యానీ చూపించబోతున్నాను. చాలా సింపుల్గా, ఈజీగా. ఇప్పుడు న్యూ ఇయర్ వస్తుంది కదా, ఇలాంటి స్పెషల్ అకేషన్స్లో ఇలాంటి రెసిపీ ఒకటి చేసుకొని తింటే చాలా చాలా బాగుంటుంది. అది ఎలా చేయాలంటే, ముందుగా 1/2 kg మటన్ తీసుకున్నాను. అది శుభ్రంగా వాష్ చేసిన తర్వాత ఇప్పుడు దాంట్లోకి మసాలాలు వేసుకోవాలి. దాల్చిన చెక్క, లవంగ, ఇలాచి, సాజీర కొంచెం వేసుకోవాలి. తర్వాత ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. మనం ఇలాంటి రెసిపీస్ ఎప్పుడైనా చేసినప్పుడు ఫ్రెష్గా దంచి పెట్టుకుంటేనే బాగుంటుంది ఆ ఫ్లేవర్ అనేది. తర్వాత అందులో పసుపు వేసుకోవాలి, బగారాకు, ఉప్పు రుచికి తగినంత వేసుకోవాలి. తర్వాత నేను ఒక 2 టేబుల్ స్పూన్లు వేసాను కారం వేసుకోవాలి. కారం తర్వాత గరం మసాలా, తర్వాత పెరుగు అండి. ఇది కమ్మని పెరుగు వేసుకుంటే బాగుంటుంది, పుల్లగా అయితే అస్సలు బాగోదు. ఇది కొంచెం తీయగా కమ్మగా ఉంటే బాగుంటుంది. ఇప్పుడు వీటిని కొంచెం ప్రెస్ చేస్తూ మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఇది మొత్తం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న తర్వాత మనం కావాలంటే ఒక 1 అవర్ రెస్ట్ ఇచ్చి చేసుకోవచ్చు, లేదంటే కనీసం ½ అన్ అవర్ అయినా రెస్ట్ ఇస్తే బాగుంటుంది. ఇది మొత్తం ఇలా కలిపి పెట్టుకోవాలి. ఇదంతా మనం మార్నింగ్ లంచ్ టైంలో చేసుకుంటే, మార్నింగే కలిపి పెట్టుకుంటే చాలా చాలా బాగుంటుంది. ఫ్రిడ్జ్లో మాత్రం అస్సలు పెట్టొద్దండి. బయటనే ఒక ½ అన్ అవర్ అయినా, కనీసం 1 అవర్ అయినా పెట్టుకోవచ్చు. ఇలా మూత పెట్టి పక్కకు పెట్టుకున్న తర్వాత ఇప్పుడు నేను బాస్మతి రైస్ తీసుకున్నానండి. ఇవి మంచి క్వాలిటీవి తీసుకుంటే బాగుంటుంది, ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. పాత బియ్యం తీసుకోవాలి, కొత్త బియ్యం తీసుకుంటే మెత్తగా అవుతుంది. మనం తీసుకునే క్వాలిటీని బట్టి వాటర్ వేసుకోవాలి. చూసారా, ఇలా కొంచెం మంచిగా పెట్టుకున్న తర్వాత వాటర్ వేసుకొని ఒక అర్ధగంట సేపు నానబెట్టుకోవాలి ఇవి కూడా. తర్వాత ఇప్పుడు స్టవ్ వెలిగించి అందులోకి ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు మనం అందులో బ్రౌన్ ఆనియన్స్ వేసుకుంటున్నాం. ఆనియన్స్ వేసి బ్రౌన్ ఆనియన్స్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది. సాఫ్ట్గా అయ్యేంత వరకు కాకుండా క్రిస్పీగా అయ్యేలాగా స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. అప్పుడైతేనే బాగుంటుంది. ఇంత ఆయిల్ వేసారేంటి అని అనుకుంటున్నారా? మళ్ళీ ఆయిల్ తీస్తాం కదా కర్రీలోకి. ఆయిల్ మనం కర్రీలో ఎంత యూస్ చేస్తామో అంతే యూస్ చేసేంత వరకే ఉంచి మిగతా మొత్తం తీసేసుకోవాలి. చూసారా, ఇలా క్రిస్పీగా అయిన తర్వాత మనం ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. కొన్ని ఆనియన్స్ అందులోనే ఉంచేసుకోవాలి. మిగిలిన ఎక్స్ట్రా ఉన్న ఆయిల్ అంతా తీసేసాను. చూసారా, ఇవి ఆనియన్స్ తీసేసిన తర్వాత ఫాస్ట్గా వేసేసుకోవాలి, లేకపోతే ఇంకా మాడిపోతాయి. పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా వేసేసుకోవాలి. ఇవి వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం ముందుగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న మటన్ ఉంది కదా, అది కూడా అందులో వేసేసుకోవాలి. ఇది అందులో వేసేసుకొని మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలి. అడుగు పట్టకుండా చిన్న మంట మీద పెట్టి కుక్ చేసుకోవాలి. మూత పెట్టి ఒక 10 నిమిషాలు కుక్ చేసుకోవాలి, నూనె పైకి తేలేంతసేపు. మనం ఫస్టే కుక్కర్ మూత పెట్టొద్దు. కొంచెం ఇలా ఉడికిన తర్వాత, నూనెలో గోలిన తర్వాత ఇప్పుడు ఒకసారి కలుపుకున్న తర్వాత కొన్ని వాటర్ వేసుకొని, ఆయిల్లో ఫ్రై అయితే బాగుంటుంది. ఇవన్నీ వేయంగానే మూత పెట్టి కుక్ చేసే కంటే కొంచెం నూనెలో ఇలా గోలిన తర్వాత ఇప్పుడు మనకి అందులో సరిపడినన్ని వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని మూత పెట్టి కుక్ చేసుకోవాలండి. నేను ఫస్ట్ 3 విజిల్స్ పెట్టాను. అది ఇంకొంచెం కుక్ అవ్వాలి. మళ్ళీ ఒక 3 విజిల్స్ పెడితే 6 విజిల్స్కి కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఉడికింది. చూసారా, మెత్తగా అయింది కదా. ఇలా అవ్వాలి, లేకపోతే మనం మళ్ళీ రైస్ వేసిన తర్వాత కుక్ అవ్వదు కదా. ముందే మనం మటన్ బిర్యానీ చేసేటప్పుడు ముందే
బాయిల్ చేసి పెట్టుకోవాలి. కూర కరెక్ట్గా అయితేనే బాగుంటుంది. ఇలా ఉడికిన దాని మీద చూసారా దగ్గరికి అయింది కదా. మీకు కొంచెం గ్రేవీ ఉన్నట్టు కావాలి అనిపిస్తే కొంచెం వాటర్ వేసుకోవచ్చు. నాకైతే ఇలాగే మంచిగా అనిపించిందండి. ఇలా వేసుకున్న తర్వాత ఇది దగ్గరికి అయ్యి మూత పెట్టి పక్కకు పెట్టేసుకోవాలి. తర్వాత మనం రైస్ వండుకోవడానికి రైస్ కుక్ చేసుకోవడానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి వాటర్ వేసుకోవాలి. తర్వాత అందులో హోల్ గరం మసాలా వేసుకొని మనం ముందుగా బ్రౌన్ ఆనియన్స్ ఫ్రై చేసిన ఆయిల్ ఉంది కదా, అది అందులో వేసేసుకోవాలి. కొంచెం నిమ్మరసం వేసుకోవాలి. దీనివల్ల రైస్ తెల్లగా వస్తుంది, బాగుంటుంది. ఇలా బాయిల్ అయిన వాటర్లో మనం కడిగి పెట్టుకున్న రైస్ అందులో వేసేసుకోవాలి. ఈ రైస్ అనేది మొత్తం కుక్ అయిన తర్వాత మాత్రమే అందులో వేసేసుకోవాలి. ఎందుకంటే మనం కర్రీ ఉడికించుకున్నాం కదా, అందులో గ్రేవీ లేదు కాబట్టి దగ్గరికి చేసుకున్నాం కాబట్టి మనం రైస్ మొత్తం కుక్ చేసిన తర్వాత మాత్రమే అందులో వేసేసుకోవాలి. తర్వాత ఇందులో వాటర్ వేయాల్సిన అవసరం లేకుండా చాలా చాలా పొడి పొడిగా చాలా బాగుంటుంది రైస్ అనేది. చూసారా అన్నం పర్ఫెక్ట్గా ఉడికింది కదా. ఇలా ఉడికిన దాన్ని దీంట్లో వేసుకొని మొత్తం పరిచేసుకోవాలి. ఇలా వేసుకున్న అన్నం మీద కొత్తిమీర, పుదీనా, బ్రౌన్ ఆనియన్స్, మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బ్రౌన్ ఆనియన్స్ ఉన్నాయి కదా, అవి కూడా వేసేసుకోవాలి. మనం బ్రౌన్ ఆనియన్స్ క్రిస్పీగా ఫ్రై చేసుకుంటేనే బాగుంటుందండి. ఇలా బ్రౌన్ ఆనియన్స్ వేసిన తర్వాత కొంచెం నెయ్యి వేసుకోవాలి. ఈ నెయ్యి వేయడం వల్ల చాలా చాలా బాగుంటుంది. అచ్చం మనం రెస్టారెంట్లో తిన్నట్టే ఉంటుంది బిర్యానీ అనేది. తర్వాత నేను కొంచెం కుంకుమ పువ్వు పాలల్లో కలిపి పెట్టుకున్నాను. కొంచెం గోరువెచ్చని వాటర్లో కొంచెం కుంకుమ పువ్వు స్టాండ్స్ వేస్తే మంచి కలర్ వస్తుంది. అరోమా కూడా చాలా బాగుంటుంది. మీకు కావాలంటే కుంకుమ పువ్వు స్కిప్ చేసి బిర్యానీ ఎసెన్స్ అని ఉంటుంది, అదైనా వేసుకోవచ్చు. దానికంటే ఇది మనం న్యాచురల్గా ఉంటుంది కాబట్టి ఇది వేసుకుంటే ఫ్లేవర్ అనేది ఇంకా చాలా చాలా బాగుంటుంది. స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని 15 నిమిషాలు కుక్ చేసుకోవాలి చిన్న మంట మీద. ఇది చిన్న అయిన తర్వాత ఒక 15 మినిట్స్ తర్వాత తీసుకొని సర్వ్ చేసుకుంటే చూసారా ఎంత బాగుందో. చూడటానికి టేస్ట్ కూడా అంతే బాగుంది. చాలా చాలా బాగుంది. మీరు కూడా ఈ న్యూ ఇయర్కి ఇలాంటి స్పెషల్ అకేషన్స్ ఉన్నప్పుడు ఈ బిర్యానీ ట్రై చేయండి. చాలా చాలా బాగుంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టపడి తింటారు. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉంది కదా. టేస్ట్ కూడా అంతే బాగుంది. మీరు కూడా ఖచ్చితంగా ఇప్పుడు ట్రై చేయండి. ఈ న్యూ ఇయర్కి స్పెషల్ అకేషన్ సండే అప్పుడు కూడా ట్రై చేయొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.